లంగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశానుసారము మరి ఈ రాష్ట్రంలో గిరిజనులపై జరుగుతున్న దాడులను, గిరిజనుల ఆస్తులపై కన్నేసి వాళ్ళ భూములను గుంజుకునే విధానాన్ని ఎండగట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇవ్వడం జరిగింది. మరి దానిని అందుకొని మా యొక్క నిరసనను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వవలసిందిగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇవ్వడం ఎందుకంటే మరి రాజ్యాంగ నిర్మాత, సంపన్న వర్గాలు, బహుజనులు, బీసీలు అందరూ రాష్ట్ర బ్రిటిష్ పాలన నుండి విముక్తి కలిగిన తర్వాత మరి ప్రజా హక్కులు అన్నీ సంపన్న వర్గాలకు దక్కాలని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని రూపించి ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతంతో ఉండాలి, వారికి సంక్షేమ పథకాలు అందంగా ఉండాలి, ఉద్యోగాలు సమానంగా రావాలి, మరి అన్ని దాంట్లో సమాన హక్కులు ఉండాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు పెద్ద మన ఒక వరాన్ని మా బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు ఆయన అందించిన ఘనత మరి అటువంటిది రాజ్యాంగ నిర్మించినటువంటి దాన్ని విస్మరించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బానిస బ్రిటిష్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్ర పాలకులు మరి రాష్ట్రాన్ని పాలించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి ఎవరికైతే నీళ్లు అంటే రైతులు కావాలి, నిధులు అంటే సామాన్య జనానికి కావాలి, మరి ఉద్యోగాలు అంటే మధ్యతరగతి బీద కుటుంబాలకు ఉద్యోగాలు కావాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ గారు ఉద్యమించి 14 సంవత్సరాలు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మరి అది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన అరజడులు లేవు, రైతులు సుఖశాంతితో ఉన్నారు, 24 గంటలు కరెంట్ వచ్చినాయి, తానికే మంచినీళ్ళు వచ్చినాయి, మరి చదువుకోవడానికి విదేశీ విద్యానికి డబ్బులు వచ్చినాయి, మరి రైతు పెట్టుబడి వచ్చింది, రైతు ఒక అకస్మాత్తుగా చనిపోతారంటే రైతులకు రైతు బీమా వచ్చింది. మరి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొద్దిలో రోజు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మీద దాడులే. ఏ ఒక్క సంక్షేమ ప్రభుత్వం పేదలకు అమలు చేయాల్సిన ఒక్క సంక్షేమ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. మరి ఈ విధంగా అరాచక పాలన సృష్టిస్తూ మరి అమాయకమైన భూములు, గిరిజన బిడ్డల భూములను మనం 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉంటాయంటే దాన్ని జీవనాధారంగా చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తున్న నా తెలంగాణ రైతు బిడ్డలు, నా తెలంగాణ గిరిజన బిడ్డలను ఈరోజు తెలంగాణలో వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మీద కక్ష కట్టి మరి వాళ్ళతో భూమి ఉండకూడదని చెప్పేసి కార్పొరేట్ సంస్థలకు ఒత్తాస పలుకుతూ ఈరోజు ఆదాయంతోటి కుమ్ముకై అటువంటి పెద్ద సంస్థలు కట్టబెట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. దానికి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి దానిలో సహించదు. బీదల పక్షపాతి, రైతుల పక్షపాతి. మరి ఇటువంటి దానిని మేము తీవ్రంగా ఖండించాలి, ప్రజల్లో ఎండగట్టాలని చెప్పేసి మా స్థానిక నాయకుడు మరి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ప్రోత్సహించారు. దానికి అనుగుణంగానే ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు మరి అందరూ కలిసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ వినతి పత్రానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడైనా మీరు కళ్ళు తెరవాలి. మరి రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి స్వర్గానే ఉన్నారు, వారికి కనువిప్పు కలగాలని చెప్పేసి మీ ద్వారా మరి వారిని హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో ఇది వినతి పత్రం మాత్రమే అని రోడ్ల మీదకి వస్తారు. మరి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత తిరిగే పరిస్థితి ఉండదు. ఈరోజు 35 రోజులైంది తెలంగాణ రాష్ట్రంలో దాడి జరిగిన తర్వాత 35 రోజుల నుండి రైతులను జైల్లో పెట్టిండ్రు. పట్నం మహేందర్ రెడ్డిని 40 రోజుల జైల్లో పెట్టిండ్రు. మరి జైల్లో పెట్టిన తర్వాత హంతకులు బయట పిచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఏం పాపం చేసిన రైతులు? కేవలం దాడి జరిగింది. ఆ దాడిలో నీవు చేసినావా, నేను చేసినావా, గుంపు సామూహికంగా దాడి జరిగిన దానికి అంతమంది రైతులను ఈరోజు జైల్లో పెట్టడం సరికాదు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని మేము నిలదీస్తూ, చర్యను ఖండిస్తూ బేషరతుగా వాళ్ళను విడుదల చేయాలి, వాళ్ళకి నష్టపరిహారం కలిగించాలి, మరి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి గిరిజనులను అనేక రకాలుగా హింసించి, వేధింపులు చేసి, ఇబ్బందులు పెట్టి ఒక ప్రాంతాన్ని ఎంచుకొని
సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలోని రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించిన భూములను గుంజుకొని వాళ్ళకు ఉన్నటువంటి భూమి ఒక రైతుకు కాస్తో ఎకరాలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే ఎక్కడైతే తండాలు గ్రామానికి దూరంగా ఉండడం వల్ల ఎక్కడైతే అడవి ప్రాంతం ఉంటుందో అడవిలను కొట్టుకొని ఆ రోజు సంరక్షించుకున్నటువంటి భూమి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా గిరిజనులు భూమిని నమ్ముకొని బతుకున్నటువంటి గిరిజనులు ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి భూమిని ఎక్కడైతే ఎక్కువగా ఉన్నది, ఎక్కడైతే గిరిజనులు ఎక్కువ ఉన్నారు వాళ్ళ భూమిని అయితే ఆశ్రయించుకొని వాళ్ళ భూమిని గుంజుకొని మనమంతా కూడా ఫార్మా కంపెనీ పెట్టాలి. ఈరోజు రేవంత్ రెడ్డి సోదరుడు, రేవంత్ రెడ్డి అల్లుడు వీళ్ళంతా కూడా వీళ్ళ భూమిని గుంజుకొని ఫార్మా కంపెనీ ద్వారా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ భూములను గుంజుకోనికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే రోజుకి అధికారుల ఒత్తిడి జరగడం వల్ల వాళ్ళ భూములను వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు ఉద్యమం చేసిరు తప్ప వాళ్ళు దాడి చేసినట్టుగా లేదు. అక్కడ సంబంధించిన కలెక్టర్ గారే మా మీద ఎటువంటి దాడి జరగలేదు, దీన్ని దాడి అని చెప్పరాదు, దాడి అంటే దాని అర్థం వేరే ఉంటుంది కాబట్టి అంత ఘోరంగా జరగలేదని కలెక్టర్ గారే చెప్పడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారు యావత్ గిరిజనుల మీద అగౌరవంగా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేసి ఏ కారణం లేకుండా నా భూమిని నేను రక్షించుకోవాలంటే కూడా ఈ ప్రభుత్వంలో తప్పుగా భావిస్తూ ఉన్నారు. నా భూమిని నేను కాపాడుకోవాలంటే కూడా ఈరోజు ప్రభుత్వంలో తప్పుగా భావిస్తూ ఉన్నారు. తన భూమిని తాను కాపాడుకోవడానికి రైతులంతా ఉద్యమించినని నేపం మోపి వాళ్ళని 40 రోజుల పాటు ఈరోజు జైల్లో మగ్గియడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది. వాళ్ళ భూములను వాళ్ళు కాపాడుకోవడానికి ఉద్యమం చేస్తే వాళ్ళను జైళ్ళలో పెట్టి జైల్లో గుండె నొప్పి వస్తే ఈరియా నాకైన రైతుకు గుండె నొప్పి వస్తే ఆవేదనతో గుండె నొప్పి వచ్చిందని ఎవరైనా ప్రజలు మానసికంగా భావిస్తూ ఉన్నారు. మానవత్వం ఉన్న ప్రజలు కూడా భావిస్తూ ఉంటారు. ఏమని ఆయన నిజంగానే ఇబ్బంది జరిగింది, ఒత్తిడి జరగడం వల్లనే గుండెపోటు వచ్చింది. గుండెపోటు రావడం వల్ల ఆయనకు శారీరక ఇబ్బంది అయింది కాబట్టి జైలు నుంచి విడుదల చేయాలి, లేకుంటే ప్రభుత్వ హాస్పిటల్లో కానీ నాణ్యమైన ప్రైవేట్ హాస్పిటల్లో కానీ చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ఉన్నది. అది చూపించకుండా మరి హింసించడానికి, ఇబ్బంది పెట్టడానికి మళ్ళీ చేతులకు బేడీలేసి దేశ నేరస్తులేక, క్రిమినల్ నేరస్తులేక, దేశ దోపిడీదారులేక వాళ్ళని తీసుకొచ్చి 2-3 పోలీసులు పట్టుకొని దాన్ని పశువులను లాగినట్టు లాగుతూ ఉన్నారు. ఆయన ఇంకా ఆవేదనకు చెంది ఆ రైతు ఏమైనా అయ్యి గుండె పోటు వచ్చి చనిపోతే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఏమీ నేరం చేయని మా గిరిజన రైతాంగాన్ని ప్రభుత్వం ఈరోజు జైలులో మగ్గబెట్టి ఇబ్బంది పెడతా ఉంది, హింస చేపెడతా ఉంది. రాబోయే రోజుల్లో గిరిజనులందరూ కూడా మంతన పడుతూ ఉన్నారు, ఆలోచిస్తున్నారు. మేము ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి దానికంటే ఇంకా ఎక్కువేమో చేస్తుందని ఆశించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మెడ మీద కత్తి పెట్టి మా రైతులందరినీ కూడా జైల్లో పెట్టి బేడీలేసి ప్రభుత్వం మొత్తం మమ్మల్ని హింసిస్తూ ఉంది, ఇబ్బంది